భట్టి విక్రమార్క కథలు. పూర్వం ధారాపురం అనే మహానగరం ఉండేది. దానికి రాజు భోజరాజు. అతను ధర్మం దప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. ధైర్యంలో, శౌర్యంలో, గాంభీర్యంలో, పరాక్రమంలో, దానగుణంలో, దయలో అతనితో సరిపోగల రాజు మరొకరు లేరు. అన్నిటికంటే దానగుణం ఎక్కువ. అతనిని భూలోక దేవేంద్రుడు అనేవారు. అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు. అతనికి భోజరాజు ఒకనాడు నీతిమంతుడిని పిలిచి, మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టమృగాలు ఎక్కువైపోయి పంటలకు, పశువులకు చాలా కష్టనష్టాలు కలుగచేస్తున్నాయని పల్లెలలోనూ, అడవులలోనూ నివసించేవారు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ల క్షేమమే మన కర్తవ్యం. ఆ ప్రజలకు, పైరులకి క్రూరమృగాల వల్ల కలుగుచున్న బాధలు తొలగించేందుకు నిశ్చయించుకున్నాను. కనుక వేటకి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. అలాగే అని మంత్రి వెళ్లి వేటగాళ్లని, సేవకులని, వేట పరికరాలని సిద్ధంచేసి ఆ విషయం రాజుకి చెప్పాడు. రాజు వేటకి అనుగుణమైన వేషం ధరించి పల్లకీ ఎక్కాడు. ఆ పల్లకీని బోయీలు మోస్తుంటే వేటకుక్కలు, వలలు, చిక్కాలు, జిగురుకండలు పట్టుకుని నడుముకి దట్టి బిగించి విల్లమ్ములు, బల్లేలు, కత్తులు మొదలైన సాధనాలతో వేటగాళ్లు పల్లకీ ముందు నడవసాగారు. మిగిలిన కథను పార్ట్ 2లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.